ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మనం చూస్తున్నాం టుడేస్ బిగ్ క్వశ్చన్. రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే ఏ బాబుకైనా వెంకన్న చేతిలో శిక్ష తప్పదా? రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను ఉద్దేశపూర్వకంగా తమ అవసరాల కోసం దెబ్బతీసిన ఏ బాబుకైనా వెంకన్న చేతిలో, ఆ దేవదేవుని చేతిలో శిక్ష తప్పదా? ఎస్, కనీస ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుణ్ణి వాడుకుంటున్న చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదు, భక్తి లేదు. తండ్రిలానే అబద్ధాల విషం కక్కే లోకేష్ తన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా, చేతిలో ఉన్న ఛానల్స్ ద్వారా దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తనకు కూడా దేవుడంటే భయమూ లేదు, భక్తి లేదని చాటుకుంటున్నారు. తిరుమల పవిత్రతను అపఖ్యాతికి గురి చేసింది చంద్రబాబే. ఎందుకంటే పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసి కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇప్పుడు జంతువుల కొవ్వు అనే మాట మాయమైపోయింది. కల్తీ నెయ్యి అనే మాట తెరపైకి వచ్చింది. ఒక్కడంటే ఒక్కడు కూడా జంతువుల కొవ్వుపై ఇప్పుడు నోరు మెదపడం లేదు. అంతా కల్తీ నెయ్యి అంటూ 100 అడుగులు వెనక్కేసి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా చంద్రబాబు మనుషులతో నిండిపోయింది. సృష్టించిన కల్తీ నెయ్యికి ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు 1000 అడుగులు వెనక్కి వెళ్ళి రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. జంతువుల కొవ్వు ఏమైపోయిందో నారా ఫ్యామిలీ సమాధానం చెప్పదు. సనాతని నోరు మెదపడు. సిట్ను ముందు పెట్టి తెరచాటు రాజకీయాలు చేయొచ్చు. వీళ్ళు చేసే పాపాలు, వీళ్ళు చెప్పే అబద్ధాలు, వీళ్ళు ఆడే ఆటలు, వీళ్ళు చేసే వేషాలు, వీళ్ళు చేసే దుష్ప్రచారాలు, వీళ్ళు చేసే అకృత్యాలు భగవంతుడు చూస్తున్నాడు. ఆలస్యమైన తప్పు చేసింది ఎవ్వరైనా అసలు దోషులు శిక్ష అనుభవించక తప్పదు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్న ప్రతిసారి డైవర్షన్ కోసం ఆ దేవదేవుణ్ణి వాడుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందా? ఆ వెంకన్న సాక్షిగా చంద్రబాబు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసింది చంద్రబాబే అన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. చంద్రబాబు ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంని ఆశ్రయించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. సిబిఐ పేరుతో విచారణ అని అంటున్న సిట్ను చంద్రబాబు వీర విధేయ అధికారులతో, వీళ్ళ పేర్లు తర్వాత మాట్లాడుకుందాం, ఎవరెవరున్నారు ఇందులో అన్నది. చంద్రబాబుకు వీర విధేయులు ఏ రకంగా ఎన్నికల నిర్వహణలో కూడా చంద్రబాబుకు సాయపడ్డారో వాళ్ళ పేర్లు తర్వాత మాట్లాడుకుందాం. విచారణ అని అంటున్న సిట్ను చంద్రబాబు వీర విధేయ అధికారులతో నింపేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. 2024 జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి సమయంలో టీటీడీలో అప్పుడు ఉన్నటువంటి బోర్డు ఓ కంపెనీకి టెండర్ అవకాశం కల్పించి సరఫరాకి అవకాశం కల్పిస్తే టెండర్ ఓకే చేస్తే, కానీ నెయ్యి సరఫరా చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఎవరు పట్టుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా అన్న దానిపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నది నిజం కాదా? ఇది కదా బయటికి రావాల్సిన విషయం. రైట్, క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పుడు రసాయనాల నెయ్యి సరఫరా చేశారంటున్న బోలే బాబాను బ్యాన్ చేసింది వైవి సుబ్బారెడ్డి హయాంలోనే అన్నది వాస్తవం కాదా? ఇది చంద్రబాబు దాచిపెట్టేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి పేరుతో ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేస్తే అది కల్తీ నెయ్యి అని బాబు అండుకో ప్రచారం చేసింది వాస్తవం కాదా? నెయ్యి కానీ తక్కువగా కోట్ చేసి ఒకవేళ తక్కువ ధరకు ఎవరైనా కొంటే అది కల్తీ నెయ్యేనట. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం. వెంకటేశ్వర స్వామి లడ్డూలకు ఆయన పూసినటువంటి కొవ్వు మరకలు ఇంకా కనుక్కోలేదు ఎవరు. ఆ కొవ్వు నిజంగానే జరిగిందా, పూసారా లేదా అన్నది ఇప్పటి వరకు సిట్టు విచారణలో తేలలేదు. ఇప్పుడు ఆ టీడీపీ నాయకులు చెప్పేది ఏంటి? తక్కువకు కొంటే కల్తీ నెయ్యి కొన్నట్టట. మరి ఒకసారి చూడండి, 2019 తర్వాత కిలో నెయ్యి 319కి ఇస్తే చంద్రబాబు హయాంలో కిలో 273 రూపాయలకే కొన్నారు. మరి ఇది నిజం కాదా? అప్పుడు కల్తీ నెయ్యి కొన్నది ఎవరు? ఇది దాచిపెట్టేస్తారు. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 10. బలవంతంగా తనతో అబద్ధాలు చెప్పిస్తున్నారని ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్న వీడియో రిలీజ్ చేసింది వాస్తవం కాదా? సాక్షి అంటూ పిలిచి, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పిలిచి, ఆయన అకౌంట్లో డబ్బులున్నాయని చెప్పి ఆయన్ని పిలిచి బలవంతం పెట్టి కొట్టారో తిట్టారో తెలియదు. కానీ ఆయన వీడియో చూస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తనని ఎంత బలవంతం పెట్టి పేర్లు చెప్పించారో, అబద్ధాలు చెప్పించారన్నది. మరి అది వాస్తవం కాదా? ఇవి కాకుండా, ఇది 10 ప్రశ్నలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఆనాడు ఈవో శ్యామలరావు చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎల్లో మీడియా దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఒక పాపాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు జరుగుతున్న విచారణలో కానీ, ఎల్లో మీడియాలో కానీ ఇప్పటి వరకు జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి అనే మాట ఎందుకు వినబడడం లేదు? అంటే అది అబద్ధమని తేలిపోయినట్టే కదా. మరి ఇంతటి పాపానికి ఒడిగట్టిన చంద్రబాబుకు భగవంతుడు విధించే శిక్ష ఏంటి? ఆ తరువాత కల్తీ నెయ్యి అన్నారు. నిన్న మొన్నటి దాకా అదే ప్రచారం చేశారు. అంటే నెయ్యిలో ఏ డాల్డానో కలిస్తే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. ఇప్పుడు కల్తీ నెయ్యిని పక్కన పెట్టేశారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. కాస్త చదువుకున్న వాళ్ళైనా, దేవదేవుడి భక్తులైనా అడిగేది ఒకటే. 2014-19 మధ్య 15 సార్లు, 2019-24 మధ్య 18 సార్లు నాణ్యత లేని కారణంగా, గుర్తుంచుకోండి, కల్తీ నెయ్యి కాదు, ప్రమాణాలకు కాస్త 0.1%, టీటీడీ ప్రమాణాలకు 0.1% తేడా వచ్చినా సరే ఆ నెయ్యి ట్యాంకర్లు తిరిగి వెనక్కి పంపిస్తారు. 2014-19 మధ్య 15 సార్లు, 2019-24 మధ్య 18 సార్లు ఇలా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. కాస్త తేడా వచ్చినా సరే వెనక్కి పంపించేస్తారు. అంటే ఎంతటి పటిష్టమైనటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. అటువంటి వ్యవస్థను దాటుకొని ముందేమో జంతువుల కొవ్వు అన్నారు. అది కలిసిందా లేదా చెప్పండి, దాంతో లడ్డూలు తయారు చేశారా చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. ఓన్లీ నేను ఆరోపిస్తా, నేను సైలెంట్గా పక్కన కూర్చుంటా, ఒక సిట్టుని వేస్తా, వాళ్ళు వచ్చి నేను చెప్పినటువంటి అబద్ధాలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా ఉందే. కానీ మొత్తం జరుగుతున్న తీరు చూస్తుంటే ఎక్కడ కూడా జంతువుల కొవ్వు కలిసింది అనడానికి ఇప్పటి వరకు ఈ సిట్ కానీ స్టాండ్ కానీ ఒక్క స్టాండ్ తీసుకొని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ప్రకారం పోతున్నారే కానీ ఎక్కడ. మరి వెనక్కి వెళ్ళిపోయి ట్యాంకర్లు నాణ్యత లేకపోతే, ఆ ట్యాంకర్లన్నీ నెయ్యిలో నాణ్యత లేకపోతే ట్యాంకర్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా. అంటే నాణ్యతలో ఏ మాత్రం తేడా ఉన్నా ల్యాబ్ టెస్టుల్లో దొరికిపోవడం, వాటిని వెనక్కి తిప్పి పంపడం అనేది జరుగుతుంది టీటీడీలో. ఇది చరిత్ర, ఎప్పటి నుంచో జరుగుతోంది, నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. అలాంటిది రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంట. మరి ల్యాబ్ టెస్టులకు అది దొరకదా? అది దొరికిన పోటు లోపలికి ఎలా ప్రవేశిస్తుంది చెప్పండి. ఇక్కడ టెస్టుల్లో దొరికితేనే నాణ్యత లేదని కొన్ని పంపించేశారు. అట్లాంటిది రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అట. అంటే నెయ్యిలో అసలు ఏమీ ఉండవు, కేవలం రసాయనాలతోనే. కొన్ని పాలు తయారు చేస్తూ ఉంటారు యూరియాతో, మనం చూస్తూ ఉంటాం కదా. ఆ రకంగా చేశారట. ఆ రకంగా చేస్తే మరి అది ల్యాబ్ టెస్టులకు దొరకదా? ఒకవేళ దొరికితే వెంటనే తిరిగి పంపిస్తారా లేదా? వారిపైన చర్యలు తీసుకుంటారా లేదా? అది లోపలికి ఎలా ప్రవేశిస్తుంది? అది దొరికిన పోటు లోపలికి ఎలా ప్రవేశిస్తుందన్నదే ప్రశ్న. దాన్ని తయారు చేస్తున్న పోటు సిబ్బందికైనా తేడా తెలియదా? ఇంతకాలం లక్షల లడ్డూలు ప్రసాదంగా, మహాప్రసాదంగా, దేవుడి వరంగా భావించి తిన్నటువంటి భక్తులకు తెలియదా రసాయనాలతో తయారు చేశారు ఈ లడ్డూలని? ఏదో ఒక ఆరోపణ చేయడం, దాన్ని నిజం చేయడం కోసం ప్రయత్నాలు చేయడం. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే, ప్రచారం చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలే. అసలు బోలేబాబాను బ్యాన్ చేసిందే వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి. సింపుల్, ఇది విషయం. అందుకే ఫైనల్గా ఒక్కసారి డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఇవాల్టి బిగ్ క్వశ్చన్ మరొకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే ఏ బాబుకైనా వెంకన్న చేతిలో శిక్ష తప్పదా? ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. సార్ రామ్నాథ్ గారు, చాలా కాలంగా కొంత స్తబ్దుగా విచారణ ఏదో దాని పని తాను చేసుకుపోతోంది సిట్. తిరుమలలో లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలతో ఏర్పాటైన సిట్. ఆ ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలతో సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అనుకుందాం. ఈ జంతువుల కొవ్వు అనే మాట సైలెంట్ అయిపోతూ వచ్చింది. ఆ తరువాత ఎల్లో మీడియాలో, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కల్తీ నెయ్యి అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక అడుగు వెనక్కేసి రసాయనాల నెయ్యి అంటున్నారు.
ఏంటిది జంతువుల కొవ్వా, కల్తీ నెయ్యా, లేకపోతే రసాయనాల నెయ్యా? ఏం జరుగుతోంది? ఒక్కసారిగా మళ్ళీ ఈ రసాయనాల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది తిరుమలకి? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే. తెలుగుదేశం పార్టీ దగ్గర ఇప్పుడు 4 క్యాసెట్లు ఉన్నాయి. అవి అరిగిపోయాయి సార్. రోజు అదే వేస్తుంటే మీడియాలో అడ్డలైన్లు నిలువు గీతలు కూడా వస్తున్నాయి. పదే పదే వేస్తుంటే అరిగిపోయే కొత్త క్యాసెట్ ఇవ్వండి సార్ అంటే, లేదు బాబు ఇంకా అంతకు మించి మనం ఇప్పుడే సాధించలేము, కాబట్టి మీరు అదే అరిగిపోయిన రికార్డులే వేయండి అని చెప్తున్నారు. ఈ 18 నెలల కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మీద హఠాత్తుగా స్ట్రైకింగ్ డిబేట్స్ అంటే ఎందుకు కాజేం ఉండదు, హఠాత్తుగా డిబేట్ పెడతారు. ఇలా 22 సార్లు పెట్టారు. తిరుమల లడ్డు మీద దాదాపు 16 సార్లు పెట్టారు. ఏంటి అంటే ఎప్పుడైతే ప్రభుత్వం గవర్నమెంట్ డిఫెన్స్ లో పడుతుంది అన్నప్పుడు హఠాత్తుగా వీటిని తెస్తారు. అంటే ఈ అరిగిపోయిన క్యాసెట్లని పదే పదే వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు తెరపైకి? మరి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితికి దీని నిదర్శనంగా చూడొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆఖరిలో అర్జున్ మీద కేసేద్దామని చెప్పి కర్ణుడు పాపం ఒక శక్తి ఆయుధాన్ని దాచిపెట్టుకోని ఉంటారు. హఠాత్తుగా ఘటోత్కచుడు మధ్యలో వచ్చేసరికి అతన్ని ఎదుర్కోలేక దుర్యోధన సార్వభౌముడు చెప్తారు, అసలు ఈ రోజు మనం బతికితే కదా, ఈ రాత్రి గడిస్తేనే కదా రేపు నువ్వు అర్జున్ మీద ప్రయోగించడానికి, కాబట్టి ఈ రోజు మనం ఉండము, కాబట్టి ప్రయోగించు అని చెప్పేసి ఆ అస్త్రాన్ని కూడా మధ్యలోనే ప్రయోగించేలా చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే. 2029 ఎన్నికల్లో మనం ఏం జరుగుతామో అప్పుడు ఎలా ఎదుర్కోవాలో తర్వాత రోజుకో అంశం వచ్చి గవర్నమెంట్ మీద పడిపోతుంది. మనం దీని మీద నుంచి బయటపడాలి అంటే ఇలాంటి అస్త్రాలన్నీ వాడేయాలి పదే పదే అని వాడేస్తున్నారు. ఇది ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిదే. ఇవన్నీ ఇప్పుడే తేలిపోతాయి. ఇంకా 2029కి ఇవన్నీ ఏమీ పని చేయవు. వాళ్ళ దగ్గర కొత్తగా అస్త్రాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే గత గవర్నమెంట్ తో పోలిస్తే ఈ గవర్నమెంట్ అన్ని విధాలుగా పారామీటర్స్ తో వెనుకబడింది అన్నది డేటాతో సహా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు తిరుమల లడ్డూను కల్తీ చేశారని ఎవరు నిర్ధారించారు? ఇప్పుడు ఒక లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేశారు అన్నప్పుడు ఆ లడ్డూను పరీక్షించి ల్యాబ్ లో ఇదిగో ఎస్ దీంట్లో ఇది ఉంది అని చెప్పాలి. కానీ అక్కడ ఎక్కడా కూడా ఏ లడ్డూను కూడా పరీక్షించింది లేదు. తిట్టు కావచ్చు, ల్యాబ్ లో కావచ్చు, ఎక్కడా కూడా. ఇంకా అది సాధ్యం కూడా కాదు. అంటే ఇదేంటి, ఒక ఊహ, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఒక ఊహ ఆధారంగా మొత్తం తిట్టు తన చేతుల్లోనే ఉంది, అధికార యంత్రాంగం తన చేతుల్లోనే ఉంది, టీటీడీ తన చేతుల్లో ఉంది, అపారమైన మీడియా బలం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఊహించుకున్న ఒక ఊహకు, అబద్ధాల ఊహకు ఒక రెక్కలు దొడిగి విహరింపజేస్తోంది మీడియా. బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏమన్నారు, జంతువులకు కలిపారు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే రంగంలోకి దిగి అయోధ్యకు పంపిన లడ్డుల్లో కూడా కలిపేశారు అన్నారు. ఈ రెండు పచ్చి అబద్ధాలన్నది తెలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట మీద స్పందన లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అయోధ్య లడ్డూలలో కలిపారు అన్నది పూర్తిగా 100% అబద్ధమని 2 రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు. అంటే వీళ్ళు చేసిన ఆరోపణ వాస్తవం కాదన్నది తెలిపేది. సెకండ్ ఫేజ్ లో ఏం చేశారు, ఆ రోజు ఈవో గారు ఏం చెప్పారు, లేదు దీంట్లో జంతువులకు కాదు వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా తేలింది, వెజిటేబుల్ ఆయిల్ ఉంది అని చెప్పారు. అది ఏం చెప్పారు, ఎన్డీబీ రిపోర్ట్ లో వచ్చిందని చెప్పారు. ఆయన కూడా ఏం గాలికి చెప్పలే, రిపోర్ట్ ఆధారంగానే చెప్తున్నానని చెప్పారు, జంతువుల కొవ్వు కలపలేదు. ఈరోజు హఠాత్తుగా అసలు జంతువుల కొవ్వు కాదు, వెజిటేబుల్ ఆయిల్ కాదు, ఇది ఒక రసాయనం అంటున్నారు. మరి ఏ ల్యాబ్ లో నిర్ధారించారు? అంటే ఆ రోజు ఈవో గారు చెప్పింది ఎన్డీబీ ల్యాబ్ రిపోర్ట్ అంతా అబద్ధమా? ఏదో దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలి కదా. ఎందుకు కాలేకపోతున్నారంటే వీలైనంత వరకు జంతువుల కొవ్వుని కలిపారని చెప్పడం ద్వారా విపరీతంగా డ్యామేజ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకున్నారు. అది బూమరాంగ్ అయ్యేసరికి మధ్యలో వెజిటేబుల్ ఆయిల్ కాడ కాసేపు ఆగారు. అది సరిపోదు, డాల్డా కలిపారంటే దాని ఇంపాక్ట్ ఉండదని చెప్పేసి ఇప్పుడు ఏకంగా అసలు అది ఆయిలే కాదు, అది ఏదో కెమికల్ అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. సిట్ అన్నది నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటే విచారించాల్సింది ఎవరిని? ఫస్ట్ ఈ కేసులో అందరినీ విచారిస్తున్నారు కానీ కొందరిని వదిలేస్తున్నారు. పొలిటికల్ మోటివ్ లేకుంటే ఇలా ఎందుకు చేస్తారు? కొనుగోళ్ల కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కొనుగోళ్ల కమిటీకి అప్పట్లో నాయకత్వం వహించింది ఎవరు? ప్రస్తుతం ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఉన్న పార్థసారథి గారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. మరి వాళ్ళని కనీసం ఎందుకు విచారణకు పిలవడం లేదు? మొన్న పార్థసారథి గారు ప్రెస్ మీట్ లో అడిగితే ఏం చెప్తున్నారంటే, మాకేం సంబంధము, అప్పట్లో ఎలా ఉండేదో అందరికీ తెలుసు, సభ్యుల పరిస్థితి ఏంటి, మెంబర్లకు ఏం సంబంధం లేదు, అంత పై వాళ్ళే చూసుకునే వాళ్ళు అని చాలా క్యాజువల్ గా చెప్పి తప్పించుకుంటున్నారు. అంటే మరి మీరు మెంబర్లుగా ఎందుకున్నారు? కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా మీరు ఎందుకున్నారు? అంటే ఏది దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలు ఇచ్చుకోవడానికి ఉన్నారా, లేకుంటే టీటీడీ బోర్డులో ఒక మెంబర్ గా హోదాను అనుభవించడానికి ఉన్నారా? ఇది కదా స్వామివారికి నిజంగా జరిగింటే స్వామివారికి వెన్నుపోటు అంటే పార్థసారథి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేసింది కదా ద్రోహం, అసలైన ద్రోహం. సరే ఈ రోజు మాకేం సంబంధం లేదు, ఆ పెద్దవాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్తున్నారు. ఈ రోజు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు కదా, రేపు పొద్దున గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ లో లోపాలన్నీ బయటకు వస్తే అప్పుడు కూడా మాకేం సంబంధం?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కాదని క్యాబినెట్ లో మేమేం చేసేవాళ్ళం అని చెప్తారా? అంటే ఇలా ఇలా తప్పించుకొని చేతకానప్పుడు ఆ హోదాల్ని తీసుకోవడం ఎందుకు? చాలా దుర్మార్గమైన అంశం కదా. అవును. ఈ విషయంలో ఏం చేస్తూ ఉన్నారు? పైగా చూడండి, పొలిటికల్ మోటివ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ వరుసగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్లు ఇవే ఉంటున్నాయి, నెల 2 నెలల నుండి ఇవే ట్వీట్లు. వరుసగా నేషనల్ లెవెల్లో ఒకేసారి అన్ని మొత్తం గంటలోనే మొత్తం గుమ్మరించేశారు. పెద్ద పెద్ద జాతీయ ఛానళ్ళకు కూడా వెళ్ళిపోతున్నాయి. జాతీయ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులను కూడా ఇచ్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సింపుల్ గా ఎవరు ఆర్గనైజ్ చేసి ఇదంతా మాఫియా లాగా నడపకపోతే ఒకే ట్వీట్ కనీసం టెక్స్ట్ కూడా మార్చకుండా అంతమంది వేయరు. ఎందుకు వేశారు అంటే, ఇక్కడ నుండి ఎవరో ఒక వ్యక్తి ఆపరేట్ చేస్తున్నారు, అందరి వాట్సాప్ లో పంపించుంటారు. సో ఇది నాకే ఎక్స్క్లూజివ్ గా వచ్చింది అనుకొని పాపం అమాయకంగా ఎవరికి వాళ్ళంతా దాన్ని పోస్ట్ చేశారు. తర్వాత చూసుకుంటే మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నాయి అవన్నీ. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అయోధ్యకు పంపిన పువ్వు అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అంటున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించమనండి. అధికారంలో ఉన్నది వాళ్ళు, ఇంకా డిమాండ్లు చేయాల్సిన అవసరం ఉందని ఎందుకు చెప్తున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా ప్రూవ్ అవడం లేదు. అది చాలా క్లియర్ గా వాళ్ళకు అర్థమైపోతుంది. రైట్. ఈ అయోధ్యకు పంపినటువంటి 1,00,000 లడ్డూల్లో ఈ నెయ్యితో చేయలేదు, చాలా నాణ్యమైన నెయ్యితో చేశారు ఈ లడ్డూలను మాత్రమని ఈనాడు దినపత్రికలో ఒక వార్తనైతే చూసాం మనం. ఎందుకు అలా ఈ లడ్డూలు మాత్రం ఎందుకు సపరేట్ చేశారు? ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ హయాంలో లేకపోతే అప్పుడున్నటువంటి బోర్డు కల్తీ నెయ్యి అన్ని మిగతా లడ్డులకు అన్నీ చేసి ఈ లడ్డూలకు మాత్రం ఎందుకు సపరేట్గా చేశారు? ఇది ఎందుకంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీడియా ఓపెన్ కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అవాస్తవం అని అందరికీ తెలుసు, కానీ రాయడం లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అవాస్తవం అని తేల్చేశారు. దానికి తోడు అది చాలా క్లియర్ గా ఆ రోజు అందరికీ అర్థమైంది. టీటీడీ బోర్డు లో ఉన్న మైహోం రామేశ్వరరావు గారు మరొక బోర్డు మెంబరు ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఇంకోటి ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేశారు. అదేంటంటే, సరే అయోధ్య లడ్డూలకి సపరేట్ గా నాణ్యమైన నెయ్యి వాడారు అంటే ఇక్కడ నాణ్యమైన నెయ్యి కాదా అనే ప్రచారం కూడా తెచ్చారు. కానీ అది కాదు. వాళ్ళు ఎందుకు చేశారు అంటే, మామూలుగా దేశీయ ఆవులతో సేకరించిన నాటి పద్ధతిలో సేకరించిన నెయ్యిని మాత్రమే వాడాలి అయోధ్య లడ్డూలకు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేశారంతే. అది నాణ్యమైన లడ్డు నెయ్యి కాబట్టి ఇదంతా నాణ్యమైనది కాదని కూడా కాదు. అది కూడా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తం మీద దీన్ని ఒక ఇష్యూ చేయాలనుకుంటున్నారు, రాజకీయంగా వాడాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా గమనించండి, ప్రజలంతా ఏమనుకుంటారంటే మనం నిమిత్త మాత్రం భగవంతుడు ఆడిస్తుంటారు అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రివర్స్ లో మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడే నిమిత్త మాత్రుడు చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అలిపిరిలో నేను బయటపడ్డానంటే నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడారు అంటారు. అంతవరకు ఆగితే ఓకే, ఎవరైనా అంటారు. కానీ అక్కడితో ఆగరు. నేను ఇంకా ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి నన్ను బతికించారని చెప్తారు. అంటే తాను చేసే కార్యక్రమాలకి, తాను చెప్పే మాటలకి అన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి యాక్సెప్టెన్సీ ఉంది అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఇది దేవుడితో ఆడుకోవడం చాలా దారుణమైన అంశం. ఒకటి, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జంతువులకు కలిపిన వాళ్ళని వెంకటేశ్వర స్వామి అయితే వదిలిపెట్టు. ఒకవేళ అది అబద్ధం అయితే వీళ్ళ రాజకీయ ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ పదం ఉచ్చరించాలన్నా కూడా భయం వేస్తుంది. వెంకటేశ్వర స్వామి లడ్డూలో అది కలపడం ఏంటి అన్నట్టు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో డైరెక్ట్ గా అలా మాట్లాడారంటే ఏంటి? ప్రొవోకేట్ చేయండి. సమాజంలో ఒక భావోద్వేగాల్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చేశారన్నది అర్థమవుతుంది కదా. ఇదే కామెంట్ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక సాధారణ నెటిజన్ పెట్టింటే ఈ పాటికి ఏమై ఉండేది? అరెస్ట్ చేసి లోపలేసి ఉండేవాళ్ళు, అందరూ సమర్థించి ఉండేవాళ్ళు కూడా. అంటే ఇప్పుడు బాధ్యత లేకుండా కేవలం రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామి వెనుకలో దాక్కోవడం అన్నది దారుణం. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని వదిలేయాలి. అలా చేస్తారా అంటే అనుమానమే. రైట్. వెంకటరెడ్డి గారు, ఈ మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారని, ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారని మీరు ఒక ఆందోళన చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, 1,50,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఆరోపణ చేస్తారు, ఆందోళన చేస్తారు. కల్తీ లిక్కరు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కరు, తర్వాత ఈ తొక్కిసలాట, వీళ్ళ నిర్లక్ష్యంతో భక్తుల్ని చంపుతున్నారని మీరు ఒక్కొక్క ఇష్యూ తీసుకొని మీరు ఈ విధంగా పోరాటం చేస్తుంటే మీ పైన కల్తీ నెయ్యి, రసాయనాలు నెయ్యి, దేవుడితో ఆడుకున్నారు అనే అంశం వస్తుంది. మీరు సైలెంట్గా ఉంటే ఇవేవి రావేమో నాకు అనిపిస్తోంది. ఎందుకు ఇవన్నీ పూసుకుంటున్నారు మీరు? అసలు ఒకసారి మేము ఒక పొలిటికల్ పోతే పోయింది, వదిలేయచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? ఎట్లా ఈశ్వర్ గారు, ఒక పొలిటికల్ పార్టీగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
దమనకాండ గురించి, దారుణాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంపదని పప్పు బెల్లాల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్మేసుకుంటా కూర్చుంటా ప్రతిపక్షంగా మేము చూస్తూ కూర్చోం కదా. సో ఆయన మా మీద ఎన్నో దానివల్ల కోటాను కోట్ల భక్తుల మనోభావం, అందుకని ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు దేవదేవుడికి అపవిత్రత జరుగుతోంది మీ వల్ల. ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయడం అదే సార్, ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం ఆరోపణలు చేశారు, దానికి సంబంధించి ఎట్లా వాళ్ళే దొరికిపోయారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది దాదాపుగా సంవత్సరం క్రితం వీళ్ళు ఆరోపణలు చేసింది. సెప్టెంబర్ నెలలో వీళ్ళ ప్రభుత్వ పరిపాలన 100 రోజులు దాటిన తర్వాత 100 రోజుల్లోనే వీళ్ళ బుడమేరుకు వరదలు, లేదంటే వీళ్ళ వైఫల్యాలు, ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి అప్పటికే అప్పుల కుప్ప, ఒక పథకం ఏమీ బిగిన్ చేయలేదు. అప్పుడు సడన్గా దాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఇది సడన్గా తీసుకొచ్చింది కాదు. దీనికి బీజం పడింది ఎలక్షన్ రిజల్ట్ రోజు. ఎందుకు ఎలక్షన్ రిజల్ట్ రోజు బీజం పడింది? అదేంట్రా, మనం 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసాం, ఈవీఎంలు మేనేజ్ చేసాం, అయినా 40% ఓటింగ్ ఎట్లా వచ్చింది? 40% కాదు కదా రావాల్సింది, 20-25 కదా. 40% ఎట్లా వచ్చింది ఈవీఎంలు మేనేజ్ చేసినా? అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా ప్రజల్లో ఇంకా బలమైనటువంటి నేతగానే ఉన్నాడు. ఆయన అప్పుడే 1 నెల రోజుల్లోనే రషీద్ హత్య జరిగితే బయటకు వస్తే వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినటువంటి జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపుతున్నా వాళ్ళు వచ్చి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వచ్చి నిలబడతా ఉన్నారే పార్టీ కోసం. సో ఏం చేయాలనేటటువంటి దాని మీద బీజం పడింది. ఈ బీజానికి ఎన్డీడీబీ ల్యాబ్ను వాడుకున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని సంబంధించినటువంటి వాళ్ళని వాడుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితుడు. ఆయన పేరు మీనస్ షా. ఈ మీనస్ షాని వాడుకున్నారు. అంటే దీనికి డేట్లో వైజ్ మీకు చెబితే అర్థమైంది. అసలు వీళ్ళు కల్తీ నెయ్యి, లేదంటే రసాయనాలు, లేదంటే జంతువుల కొవ్వు ఏది కలవటానికి నిజంగా ఏదన్నా కలిసి ఏదైతే లడ్డూను తయారు చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి అంశం. తిరుమలకు సంబంధించి దాదాపుగా 310 సంవత్సరాల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామికి లడ్డుని నైవేద్యంగా పెడతా ఉన్నారు. 1715వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున బిగిన్ అయింది తిరుమల వెంకటేశ్వర స్వామికి లడ్డుని నైవేద్యంగా పెట్టాం. సో ఇప్పటికి 310 సంవత్సరాలు. ఈ 310 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా కల్తీ నెయ్యి అనే పదమే వాడలా. ఏ మనిషి కూడా ఈ భారతదేశంలో ఏ మనిషి కూడా కల్తీ నెయ్యి కలిసిందని కానీ, రసాయనాలను కానీ, జంతువుల కొవ్వని కానీ ఏ మనిషే మాట్లాడలే. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సుప్రీంకోర్టు ఆల్రెడీ చీవాట్లు పెట్టింది. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎలా మాట్లాడతారనేది దాన్ని వివరించే ముందు అసలు ఇప్పుడు ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత అసలు ఏమేమి టెస్టులు చేస్తారు, ఎన్నిసార్లు చేస్తారు, ఎంతసేపు చేస్తారు, అది చేసిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, దీనికి సంబంధించి ఏముంటాయి అని అంటే, ఫస్ట్ ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్కి సంబంధించి వచ్చింది ఏ డైరీ నుంచి వచ్చింది, దానికి NABL సర్టిఫికెట్ ఉందా లేదా, అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే దాన్ని అసలు యాక్సెప్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఆ కంపెనీ ప్రతినిధి అంటే ఆ డైరీ ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళిద్దరు ప్రతినిధుల సమక్షంలో ఆ ట్యాంకర్ను ఓపెన్ చేస్తారు. ఆ ట్యాంకర్ సీల్ ఓపెన్ చేస్తారు. దాన్ని 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరలో ఏదైతే 100 గ్రామ్స్ నెయ్యిని తీస్తారు. 1 అర, 2 అర, 3 అర తీసి ఆ మూడింటిని మిక్స్ చేసి, ఎందుకంటే ఒక దాంట్లో కలిస్తే ఇంకో దాంట్లో మూడిట్లో డిఫరెంట్గా చేయొచ్చు కదా, మూడింటిని మిక్స్ చేసి 3 టెస్టులు చేస్తారు సార్. 3 ఎక్స్పర్ట్లు ఉంటారు అక్కడ. 1 మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత 2 గంటల పైగా సమయం పడుతుంది ఒక్కొక్క ట్యాంకర్కి ఈ టెస్టులు చేయాలంటే. ఇది చెక్ చేసినాక ఈ టెస్టుల్లో ఏదన్నా చిన్న వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా 98% ప్యూరిటీ ఉండాలి. 97.7 ఉన్నా కూడా తీసుకోరు. సో అంత ప్యూరిటీ ఉంటేనే దాన్ని తీసుకుంటారు. సో ఆ ప్యూరిటీని అన్ని చెక్ చేసిన తర్వాత అనుమానం వస్తే వెనక్కి పంపిస్తారు. ఈ టెస్టులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి. 14 సార్లు ట్యాంకులు వెనక్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. 18 ట్యాంకుల్ని వెనక్కి పంపించారు. సో ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి AR డైరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లై చేయలేదు ఒక్క ట్యాంకు కూడా. వీళ్ళకి టెండర్ వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో వీళ్ళకి టెండర్ వచ్చింది. ఈ టెండర్ వచ్చిన తర్వాత జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సప్లై చేశారు ఒక ట్యాంక్, అది ఓకే. జూన్ 21 మళ్ళీ సప్లై చేశారు, అది ఓకే. జూన్ 25 సప్లై చేశారు, అది ఓకే. జూలై 4 సప్లై చేశారు, అది ఓకే. జూలై 4కి జూలై 6వ తారీఖు మధ్యలో ఒకరోజు గ్యాప్ ఉంది. జూలై 6 రిజెక్ట్ చేశారు.
జూలై 5 మధ్యలో మేనన్ షా వచ్చాడు. ఎన్డీడీబీ చైర్మన్ మేనన్ షా వచ్చి తిరుమలలో ఈఓ శ్యామలరావు గారిని జూలై 5 కలిశాడు. జూలై 4 ఏఆర్ డైరీ ట్యాంకర్ ఓకే, చాలా అద్భుతంగా ఉంది, అన్ని టెస్టులో పాస్ అయింది వీళ్ళ లెక్క ప్రకారం. జూలై 6 రిజెక్ట్ అయింది. మధ్యలో మేనన్ షాను శ్యామలరావు దూరారు 5వ తారీఖు. ఈ మేనన్ షా ఎవరు? ఎన్డీడీబీ చైర్మన్. ఎవరు అతను? ఏమైంది? ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం పర్సనల్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ షామీర్పేటలో పెద్ద హెరిటేజ్ ప్లాంట్ పెడుతున్నారు. ఈయనేమో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టినని విదేశాలు పోతాడు. ఈయన పెద్ద హెరిటేజ్ ప్లాంట్ని ఎక్కడ కడుతున్నాడు తెలుసా? తెలంగాణలోని హైదరాబాద్ దగ్గరలో ఉన్న షామీర్పేటలో కడుతున్నాడు. మీరు తరిమేశారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా సార్, ఇప్పుడే కడుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మేనన్ షా కరకట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా కూడా కలిశాడు. కలిసిన తర్వాత లేదు, హెరిటేజ్ మేము ఎక్కడ ఏం తరవేలేదు సార్. మేము ఉన్నప్పుడు ఒకే వేదికకి అంబానీ, అదానీ, బిర్లా, బజుంకా, టాటాలు 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒకే వేదికపై వచ్చారు. ఇది హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రావటం. కాబట్టి ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టట్లేదు హెరిటేజ్ ప్లాంట్, షామీర్పేటలో పెడుతున్నాడు. ఆయన ఎవరు తరిమేశారు? ఇప్పుడు ఎవరు తరిమేలేదు. ఆయన ఇప్పుడు మరి ఎందుకు పెడతారో ఆయన సమాధానం చెప్పాలి. అది రెండో పాయింట్. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ క్లియర్ గా ఇది జరిగిన తర్వాత ఎన్డీడీబీ చైర్మన్ హెరిటేజ్ ప్లాంట్ అన్నారు. ఏంటి హైదరాబాద్? అదే దానికి సంబంధించి ఆయన పర్సనల్ లింకులు ఉన్నాయి. సో అందుకని ఆయన పర్సనల్గా పిలిచారు. ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం మీద మనం బురద జల్లాలంటే మీ ల్యాబ్కి మేము రిపోర్ట్ పంపిస్తాం, మీరు బురదేసేయండి అని చెప్పారు. అసలు ఆ ల్యాబ్కి పంపించరు. రిపోర్ట్ ఎక్కడ పంపిస్తారు? తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి మైసూరులో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి పంపించాలి. సో వాళ్ళు దొరికిపోయారు. ఎట్లా? సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు ఈ తిరుమల లడ్డుకు సంబంధించి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, దాని మీద మీరు నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుబ్బారెడ్డి గారు. అలానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత సుప్రీంకోర్టుకి సంబంధించి వెళ్ళిన తర్వాత విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి ఎన్డీడీబీ ఏదైతే డైరీ ఉందో వాళ్ళు ఏం చెప్పారంటే నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది, కానీ తన నివేదికలో తప్పులు ఉండవచ్చు అని చెప్పి ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా మీరు కల్తీ జరిగిందని మాత్రం జనాల్లోకి విస్తృత ప్రచారం చేశారు, కానీ మీ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇది దీంట్లో తప్పులు ఉండవచ్చు కదా అంటే, ఎస్ మా ల్యాబ్ రిపోర్ట్లో మేము ఇది కరెక్ట్ అని మేము చెప్పట్లేదు, దీంట్లో తప్పులు కూడా ఉండొచ్చు అని ఎన్డీడీబీ చెప్పింది. కానీ ఎన్డీడీబీ కూడా జంతువులు కొవ్వు అని చెప్పలే కదా, చెప్పలేదు. అది రెండోది సార్. రెండోది ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు క్లియర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి సీఎం ప్రెస్ ముందు ఎలా మాట్లాడతారు? ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపేశామని, అసలు ఆ నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీ ఈఓ చాలా స్పష్టంగా చెప్తే మీరు అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తాడు? సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్న ఏది 1/10/2024 పేపర్ అన్నింటిలో మీకు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు ఏదైతే రాజకీయ ప్రకటనలుగా ప్రజల్లో రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉందని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. రెండోది వచ్చేటప్పటికి ఒకరికి ఎలా పొంతం లేనిది చెప్పారో ఒకసారి ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతమంది ప్రెస్ మీట్లో చెప్పున్నారు. ఇది 23/7/2024 వనస్పతి కలిసింది, ట్యాంకర్లో రిజెక్ట్ చేశాం. ఏది ఈఓ శ్యామలరావు స్టేట్మెంట్. 18/9/2024 నెయ్యికి బదులు జంతువులు కొవ్వు వాడారు సీఎం చంద్రబాబు. 20/9/2024 లేదు 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యి, అది మేము వెనక్కి పంపించేసాం, వాడలా. ఈయనేమో జంతువుల కొవ్వుతో వాడేసాం చంద్రబాబు నాయుడు గారు, ఈవోనేమో వాడల, అది కల్తీ నెయ్యి అని మాకు అనుమానం వచ్చింది, వెనక్కి పంపించేసాం. తర్వాత మళ్ళీ 22/9/2024 4 ట్యాంకర్లు అప్పటికే వచ్చేసాయి, వాటిలో కల్తీ నెయ్యిని వాడారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళి ఏది ఈవో వాడలేదని చెప్పి 20వ తారీఖు చెప్తే 22వ తారీఖు ఈయన స్టేట్మెంట్. మళ్ళీ 27/9/2024 ఆ నెయ్యి ఎక్కడ వాడామో అది అప్రస్తుతం. అంటే నెయ్యి ఎక్కడ వాడారో అప్రస్తుతం అంట. భక్తులకు అవసరం లేదు. భక్తుల మీద మీరు హిందూ మతాన్ని దెబ్బతీయడానికి రకరకాలుగా మీరే కుట్రలు పన్నేసి హిందూ మత ఉద్ధారకులాగా బయటకేం బిల్డప్లు ఇస్తా ఇన్ని రకాలు చెప్తా ఉంటే, రెండు సుబ్బారెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు. రెండోది ఆయన బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. ఇప్పుడు ఆయన బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఆయనే. కానీ బోలేబాబా డైరీ బోలేబాబా మాయ అంటున్నారు. ఇది బోలేబాబా మాయ కాదు, చంద్రబాబు గారి రాజకీయ మాయ. చంద్రబాబు నాయుడు గారు సార్, ఈయన కదా పెద్ద బాబా. అప్పుడు ఇది బోలేబాబా కూడా కాదు. ఏం సార్ నేనేమో సైకోలు గీకోలు అరే ఒరేళ్ళు నేను ఎక్కడ మాట్లాడలేదు కదా. చంద్రం బాబా అన్న తప్పే ఉంది దాంట్లో. సో నిజంగా
ఇప్పుడు మరి ఇదే దానికి సంబంధించి నిజంగా వీళ్ళు ఏమన్నా హిందూ మతాన్ని ఉద్ధరించే వాళ్ళ ఇన్ని కాలంలో హిందూ మతానికి సంబంధించి ఏమైనా చేశారా అంటే వీళ్ళు చేసినంత దారుణాలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు నిజంగా సార్ విష సర్పం అనేటటువంటి మాట కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఎస్వీబీసీ అనేటటువంటి ఒక ఛానల్ని తిరుమలకు సంబంధించి ఒక ఛానల్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎస్వీబీసీ ఛానల్ 42 కోట్లు పెట్టి అది ఎస్వీబీసీ ఛానల్ తీసుకొని వస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం ఈటీవీ లేవా వాటిలో దేవుడికి చూపిస్తారు కదా ఎస్వీబీసీ ఛానల్ అవసరమా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి దేవుడు డబ్బులు ఎందుకు వృధా చేయడం అని పరమ భక్తుడు కాబట్టి మాట్లాడారు. పరమ భక్తుడు ఈయన స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి ఉండొచ్చు, దేవుడికేమో ఒక ఛానల్ ఉండకూడదా? ఏది 140 కోట్ల హిందువులకు సంబంధించినటువంటి ఒక గుడికి ఒక ఛానల్ ఉండకూడదా? ఈయనకి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చాడు ఆ ఛానల్ని, అయినా దాన్ని విమర్శించాడు. తిరుమలలో వీళ్ళు ఉన్నప్పుడు 2 కొండలే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలుగా తిరుమలకు జీవో తీసుకొని వచ్చాడు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని చేయకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారే తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పి జీవో తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. జయచంద్ర నాయుడుతో కేసు కూడా వేయించాడు కదా అప్పుడు. అదే బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి వాళ్ళు మాలలు వేసుకోవడం వల్ల ఇదేంటి ఆ ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని మాట్లాడతాడు. విజయవాడలో 40 గుళ్ళును కూలుస్తాడు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపుతాడు. తిరుపతిలో టికెట్లకు 6 చంపుతారు. ఏదైతే టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడగట్టి సింహాచలంలో 7 చంపుతారు. మొన్న కాశీబుగ్లో 9 మందిని చంపుతారు. వీళ్ళ అబ్బాయి కోసం లోకేష్ కోసం క్షుద్ర పూజలు చేయిస్తారు. మరి ఈయన చంద్రబాబు నాయుడు హిందూ మత ఉద్ధారకుడా, హిందూ మత ద్రోహాన్ని నేను అడుగుతా ఉన్నా. రెండోది, ఇదే 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారని చెప్పిందా రామ్నాథ్ గారు కూడా చెప్పారు. ఈనాడు పత్రికలో 1,00,000 లడ్లు అయోధ్యలో క్వాలిటీతో తయారు చేశారంట. ఎందుకు తయారు చేశారంటే అనుమానం రాకుండా ఉంటానని తయారు చేశారంట. సిగ్గు శరం ఆ పత్రిక రాసిన వాళ్ళకి ఉండాలి కదా సార్ కొద్దిగా రాసి. అదే పత్రిక చూడండి, విజయవాడ శ్రీకాళహస్తి ఆలయాలకు కల్తీనయ్యి ఒకటి సరిపోలే. అప్పుడు తిరుపతి మీద ఆరోపణలు విజయవాడ శ్రీకాళహస్తిని కూడా రాకొచ్చి 2024 జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తీదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డులు పంపింది. నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో దానికి నాణ్యమైన నెయ్యి వాడారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి 1,00,000 లడ్లు జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడారు కదా, పంపించారని. ఇప్పుడు మరి బహిరంగ క్షమాపణ చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి కదా. ఆయన ఎందుకు కోరతారండి? ఆయన సనాతని అంటే ఏం సార్ సనాతన అంటే? సార్ మీ పేరేంటి? ఈశ్వర్ గారు. ఈశ్వర్ అంటే ఏంది? హిందువే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా సనాతన ధర్మాన్ని ఆచరించేవాడైతే బాప్టిజం ఎందుకు తీసుకున్నాడండి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ హిందువుగా నారా బాబా దగ్గర మారాడా, లేదంటే డేరా బాబా దగ్గర మారాడా, లేదంటే బోలే బాబా దగ్గర మారాడా? ఎవరి దగ్గర మారాడా హిందువుగా? రెండోది వచ్చేటప్పటికి బీఫ్ తినమని, ఏ హిందువు అయినా బీఫ్ తినమని మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు బీఫ్ తినాలి అని చెప్పి. మూడో అంశం వచ్చేటప్పటికి మీ రెస్టారెంట్ మీ పిల్లలు కూడా హిందూ మత పేర్లే ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు గొప్ప సనాతన ధర్మాన్ని పాటించేవాడైతే వాళ్ళ పిల్లల పేర్లు ఏంటండి? ఒకళ్ళ పేరు మార్క్ శంకర్ పవనం విచ్చు. ఇది ఏమన్నా తెలుగు ఏదైనా హిందూ మత గ్రంథంలో ఏమన్నా పేరు ఉంటుందా? ఏది మార్క్ శంకర్ పవనం విచ్చు. ఇంకొకళ్ళ పేరు పొలీనా అంజనా పవనవా. ఇదేం పేర్లు మీరే చెప్పండి. కాదండి, ఈయన సనాతని, తల్లి చెల్లి ఇవన్నీ రోజు మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు మరి మేము కూడా మాట్లాడాలి కదా. నేను ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయట్లా. మీరు సనాతని అయితే ముందు మీరు పిల్లల పేర్లు మార్చండి. పవనోవిచ్చు, ఇదేంటి ఇంకోటి ఏంటి పవనోవా, ఏ తెలుగు పేర్లు, లేదంటే దేనికి సంబంధించినటువంటి ఏ హిందూ మతానికి సంబంధించినటువంటి పేర్లు. రెండోది, మీరు మరి ఇప్పుడు ఇన్ని అపచారాలు జరుగుతుంటే మరి ఎందుకు మాట్లాడలే ఎక్కడ? రైట్. ఎస్ రామ్నాథ్ గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు లడ్డూల్లో కలిసిందన్నప్పుడు సనాతన వేషం వేశారు, దుర్గగుడి మెట్లు గడిగారు, ఏదో వ్రతాలు దీక్షలు ఇవన్నీ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్గా ఉన్నారు. ఈ సనాతని ఈ క్యారెక్టర్ని అంతా పక్కన పెట్టి మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు సనాతని బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. ఏది ఈ ఇష్యూ మళ్ళీ రైజ్ అయ్యే కొద్దీ ఈ రసాయనాలు కల్తీ నెయ్యి ఇవి వచ్చేటప్పటికి ఏంటి పవన్ కళ్యాణ్ రోల్ ఎలా కనిపిస్తోంది ఓవరాల్ ఈ ఇష్యూలో? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నేను దీనిలన్నిటికీ నేను అతీతం, నాకు సంబంధం లేదన్న ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నిస్తున్నారేమో. అయోధ్యకు పంపిన లడ్డుల్లో కల్తీ లేదని ఈనాడు రాసిన తర్వాత సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి. సారీ చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా లేదా? ఈనాడు పేపరే రాసింది, ఈయన చెప్పింది పచ్చి అబద్ధం అని. పచ్చ పేపరే పచ్చి అబద్ధం అన్న తర్వాత ఆయన సారీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు నిర్ధారణ కాకముందే
జంతువుల కొవ్వుతో అయోధ్య లడ్డు పంపించారన్నారు. ఉమ్. కలిపారని తెలిసి తెలియక ముందే ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. దీక్ష ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే అవాస్తవం అని తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి కదా, కరెక్ట్ చేయడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగానే వీటన్నింటిని వాడుతున్నారు అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో 180,000 కేజీల గోమాంసం బయటపడితే కనీసం దాన్ని ఖండించాలి కదా, దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా, అవడం లేదు. తొక్కిసలాటలు జరిగినా కూడా అవడం లేదు. ఏం జరుగుతున్నా కూడా ఆయన స్పందించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి లాగే ఏ విషయంలో అయితే వైసీపీని టార్గెట్ చేయొచ్చో, ఆ రాజకీయంగా దెబ్బతీయచ్చో ఆ కోణంలో మాత్రమే స్పందిస్తున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. సింపుల్ ఈశ్వర్ గారు, ఈ వ్యవహారాలన్నీ అక్కడ నడుస్తూ ఉంటాయి అన్నది ఈవోగా పనిచేసిన శ్యామలరావు గారికి కూడా తెలుసు అక్కడ ప్రొసీజర్ ఏంటి అన్నది. ఇప్పుడు నిజంగానే ఫస్ట్ టైం అయితే, నిజంగానే ఏదన్నా కల్తీ జరిగిందనో లేకుంటే అనుమానం వచ్చి ఉంటే ఫస్ట్ టైం అయితే వెంటనే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించకుండా వాటిని అట్లే పెట్టి ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టి ఆ ల్యాబ్ లో ఉన్న మొత్తం నేను కూడా మళ్ళా పరిశీలన చేసి అంతా చేసేవాళ్ళు. కానీ ఈవో గారే చెప్పారు వెనక్కి పంపించామని చెప్పారు. అంత ఈజీగా వెనక్కి ఎలా పంపించారు అంటే ఆ ప్రొసీజర్ అనేది అక్కడ నడుస్తోంది. తిరుమలకు ఏదైనా నెయ్యి వెళ్ళాలి అంటే కిందనే మొత్తం ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. ఏమాత్రం తేడా ఉన్నా సరే దాన్ని వెనక్కి పంపించడం అన్నది ఈ రోజు చాలా రోజుల నుండి జరుగుతోంది. అదే విధంగా అంటే దాని ఉద్దేశం ఏంటి, ఏది కూడా ఇక్కడ దాటి నకిలీ నెయ్యో నాణ్యత లేని నెయ్యో పైకి వెళ్ళడానికి అవకాశమే లేదన్నది ఈవోగా పనిచేసిన శ్యామలరావు గారికి తెలుసు కాబట్టి ఇది సహజంగానే జరుగుతుంటుంది. కాబట్టి అప్పట్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 15 సార్లు ఇలాగే ట్యాంకర్లు వెనక్కి పంపించారు. కాబట్టి వైసీపీ హయాంలో కూడా టెస్ట్ చేసి నాణ్యత లేకుంటే 18 సార్లు వెనక్కి పంపించారు. కాబట్టి ఇది కూడా అలాంటి సహజంగా జరిగిన ప్రొసీజరే. ఈవో గారి వరకు ఆయన కరెక్ట్ గానే ఇది మామూలు విషయం అని చెప్పి వెనక్కి పంపించారు, సహజంగా వ్యవహరించారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యి జంతువుల కొవ్వు అన్నారో ఇది ఒక అసాధారణ అంశంగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రూవ్ చేస్తారంటే ఎక్కడా ప్రూవ్ లేదు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవును నేను నా మాట కట్టుబడి ఉన్నానని కూడా చెప్పడం లేదు. అంటే బహుశా ఇంకా భగవంతుడు అంటే భయం ఏర్పడిందేమో వీళ్ళందరికీ. ఇంత ప్రూవ్ అయిన తర్వాత కూడా కలవలేదని తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా ఇలాగే మాట్లాడితే భగవంతుడు ఊరుకోవడానికి భయం వేసిందేమో. కానీ ఈ మధ్య ఇక మాట్లాడడం లేదు జంతువుల కొవ్వు అది ఇదే అంటే మొత్తం పొలిటికల్ మోటివ్ తోనే నడుపుతూ ఉన్నారు. కానీ ఏదైనా రసాయనాలు కొత్తగా రసాయనాలు బోలే బాబాని తీసుకొచ్చారు కదా. ఇప్పుడు సిట్ వాళ్ళ చేతుల్లో ఉంది ఈశ్వర్ గారు. మనం బాగా గమనిస్తే సేమ్ ఒకటే స్క్రిప్ట్ అన్ని కేసులకు కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఏది ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నారు, శరత్ చంద్రారెడ్డిని ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డిని తీసుకొని వచ్చి ఏదో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సింది రాసుకున్నారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, బాబు మేము ఇవన్నీ చెప్పలేదు ఇష్టానుసారం రాసుకున్నారు అని. ప్రతి కేసులోనే ఇదే జరుగుతుంది కదా. రాజు కసిరెడ్డి విషయంలో అదే జరిగింది. ఇంకా చివరికి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి సంబంధించి భార్యాభర్తలు కారులో వెళ్తుంటే భార్యను దింపేసి ఆ కారులో కిలో గంజాయి పెట్టి గంజాయి అమ్ముతున్నాడని కేసు పెట్టారు. ఇంకో ఆయన పాపం మామూలు యువకుడు, అతను ఏకంగా మహిళల్ని అక్రమ రవాణా చేశారని చెప్పి కేసు పెట్టి లోపలేశారు. అంటే యంత్రాంగం మొత్తాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సిట్టు కూడా సేమ్ అదే పని చేస్తోంది. ధర్మారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఈరోజు పత్రికల్లో ఏం రాశారు, వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించుకొని మరి నీకు తెలిసి చేసావు కదా అంటే అవును అని సైలెంట్ ఉన్నాడు అన్నట్టుగా రాశారు. కానీ ఆయన అలా చెప్పలేదని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంది ఇష్టానుసారంగా రేపో ఎల్లుండో ధర్మారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పింది అది కాదు అని వివరణ ఇచ్చుకోక తప్పదు. అలాంటి పరిస్థితి తెస్తున్నారు. తిరుమల లోపల ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళకి అనుకూలంగా బయట పేపర్లో రాసేసుకుంటున్నారు. మన శ్యామల కూడా ఏదో అన్నారని, ఎస్ అట్లా చెప్తేనే మేము ఇట్లా మాట్లాడాము బెల్ట్ షాపుల గురించి మా పార్టీ చెప్తేనే అన్నారని రాసేశారు. ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలో కూడా అదే చేస్తున్నారు అనుకోవచ్చా? నిందితుల దగ్గరికి వెళ్తే సిట్ గానీ పోలీసులు గానీ విచారించిన తర్వాత ఈ విషయాలు బయట చెప్పొద్దండి మీరు అని చెప్తారు. అవును. కానీ పత్రికల్లో తెల్లారేసరికి పూర్తి భిన్నంగా వాళ్ళకి కావాల్సిన విధంగా వస్తాయి. అవును. దాన్ని మాత్రం ఏ పోలీసు ఏ సిట్టు అడ్డుకోదు. అంటే ఇంత ద్వంద్వ ప్రమాణాలతో వ్యవస్థ నడుస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నీకు రాజకీయంగా పొలిటికల్ మోటివ్ లేకుంటే మీ తెల్లారేసరికి అవాస్తవాలు రాయాల్సిన అవసరం ఏముంది? సిట్టు తన నివేదికను కోర్టుకి ఇస్తుంది, అన్ని తేలుతాయి కదా. ఆగడం లేదు. ఎప్పటికప్పుడు డ్యామేజ్ చేయాలా, మనకి రాజకీయంగా మైలేజ్ ఇప్పుడు తెచ్చుకోవాలా అన్న ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. కేసు నడవనియండి. ఇంతకు ముందు చెప్పేవాళ్ళు కోర్టుల్లో ఉన్న వ్యవహారాల గురించి మాట్లాడకూడదు అవి ఇవన్నీ చెప్తారు, వాళ్ళకి అనుకూలమైనవి. కానీ వీళ్ళు మాత్రం ఇష్టానుసారం రాసేస్తూనే ఉంటారు. ఆ సిట్టు ఖండించదు, ఏది ఖండించదు. ఎన్ని ఒకటే, ఒక చోట 11 కోట్లు అన్నారు, ఒక చోట్ల 5 కోట్లు అన్నారు. అన్ని ఫేక్ అని తేలిపోతూనే ఉన్నాయి. ఆయన జోగి రమేష్ ని ఎలా ఇరికించారో కూడా అందరూ చూశారు. అంటే మొత్తం వ్యవస్థల్ని తమ చేతుల్లో పెట్టుకొని పూర్తిగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. తిరుమల సంబంధించి మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా కనీసం తిరుమల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త సంయమనం పాటించాల్సి, కానీ అది పాటించడం లేదు. అంటే
రాజకీయం కోసం ఎవరినైనా వాడేస్తాం మేము అనే స్థితికి వీళ్ళు వెళ్ళిపోయారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. చాలా ఆందోళనకరం. ఎంతవరకు వెళ్ళిపోయారంటే వీళ్ళకు తిరుమల లడ్డూని ఎవరు ఎగతాళి చేస్తున్నారు, ఎవరు చర్చకు పెడుతున్నారు అనేది నిన్న ధర్మారెడ్డి సిట్ అధికారులు పిలిస్తే ఆయన వెళ్ళారు. ఓకే, అక్కడికి కిరణ్ రాయల్ గారు లడ్డు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది సార్? అవును. అక్కడికి వెళ్ళి హఠాత్తుగా ఆయన నోటి దగ్గర పెట్టి తిను అంటే ఎవరైనా, ఇప్పుడు మీరైనా సరే అన్నోన్ పర్సన్ మనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి వచ్చేసి హఠాత్తుగా నువ్వు తిను అని నోటి దగ్గర పెడితే తింటారా? మళ్ళీ ఏం రాశారు, ఇప్పుడు బెల్ట్ షాప్ లో మద్యం తీసుకెళ్లి ఆయన నోట్లో పోస్తే తాగుతాడా వెంటనే? లడ్డూను అవమానించారని మళ్ళీ పత్రికలో వాళ్ళే రాస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన మద్యం కదా, ఆయన నోట్లో పోస్తారు అందరూ వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆయన తాగుతాడు పబ్లిక్ లో? అదే కదా, ఇప్పుడు ఎంత అంటే తాగలేదు కాబట్టి అది నాణ్యమైన మద్యం కాదనల్లా. మరి ఇప్పుడు హఠాత్తుగా తీసుకెళ్లి చూడు ఎలా ఉందో నాణ్యత అని చెప్పేయడం అంటే ఎంత మిస్యూజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, బాధ అనిపించింది. తిరుమల లడ్డు పవన్ కళ్యాణ్ గారు సనాతని వేషం ఎలా వేస్తే వాళ్ళ అనుచరులు కూడా అలాగే ప్రవర్తిస్తారన్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడ. మళ్ళీ వీళ్ళు తిరుమల లడ్డు పవిత్రత దెబ్బతీశారు అది ఇది అని మాట్లాడతారు. వీళ్ళు పెడుతున్నారు రోజు డిబేట్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జరగని నిజం తప్పు జరిగిందంటున్నారు కదా, తెలుస్తామంటున్నారు కదా, తెలుసండి. అది వదిలిపెట్టి రోజు పత్రికల్లో రాసుకుంటూ తిరుమల లడ్డు మీద ఇంత డిబేట్ రావడం ఏంటి? హిందువులకి ఎంత బాధాకరమైన అంశం ఈశ్వర్ గారు. రోజు ఇలాగ డిబేట్ పెట్టుకుంటూ అది కలిసింది ఇది కలిసిందని ఇష్టానుసారం 3-4 వ్యక్తుల రాజకీయ జీవితం కోసం మొత్తం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ స్థాయిలో డిబేట్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారా, హిందువుల మనోభావాన్ని గౌరవిస్తున్నారా లేదా? సుప్రీంకోర్టు అనే చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఆగాలి కదా. అసలు ఆధారం లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎలా మాట్లాడారు అన్నప్పుడు సంయమనం పాటించాలి కదా. పాటిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ వాళ్ళ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కానీ రోజు ఇదే పనే. తిరుమల లడ్డు, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇదే. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొద్దిగా భయము భక్తి అన్నది స్వామి మీద ఉంటే ఈ పని చేయలేరు ఎవరు కూడా. మనకెందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కూడా భయపడతారు. 1% అబద్ధం అని తెలిసినా ఇది తేలినా మన జీవితాల్లో వెంకటేశ్వర స్వామి క్షమించారు అన్న భయం ఒక్క మూలన ఎక్కడన్నా కూడా ఇంత చేయరు. అని ఏం ఆధారాలు లేవు. ఒక లడ్డూని పరీక్షించి ఒక కల్తీ జరిగిందని కూడా ఎవరు చెప్పలేదు. కానీ జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారంటే ఇది దురదృష్టం. రైట్. వెంకటరెడ్డి గారు, భక్తాగ్రేసరుడు, పరమ పవిత్రమైనటువంటి భక్తుడు, హిందూ ధర్మం పైన అపారమైన నమ్మకం కలిగినటువంటి, దేవుడంటే భయము భక్తి రెండూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలో ఈ గోమాంసం ఏంటి సార్? 189 టన్నుల గోమాంసం అంట. టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా గోదాంలో ఉన్నటువంటి గోమాంసం పట్టుబడింది. ఏం సార్ ఇంత గోమాంసం, అది చంద్రబాబు నాయుడు గారు రాజ్యపాలన చేస్తున్న సమయంలో పట్టుబడటం ఏంటి? ఇవి మాత్రం చర్చకు రాకూడదా? అంటే ఇప్పుడు వీళ్ళు పథకం ప్రకారం దీన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఈ గోమాతల్ని తరలించేస్తున్నారు కబేలాలకి అనేది డౌట్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఇది కూడా ఇదేమన్నా బెల్ట్ నకిలీ మద్యమా ఆర్గనైజ్డ్ చేయడానికి? దేన్నైనా చేస్తారు సార్ వీళ్ళు. చికెన్ దుకాణాల దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి ప్రభుత్వం కదా, బిచ్చగాళ్ళ దగ్గర కూడా చేశారు. ఎందుకంటే మీకు చాలా ఇన్సిడెంట్ ఒకటి కాదు. ఇప్పుడు గడిచిన 2-3 రోజుల నుంచి మీరు చూస్తే ఏదైతే విశాఖపట్నంలో 1,89,000 ఏదైతే 1,89,000 కేజీలు గోమాంసం అనేది పట్టుబడింది. సో అది తెలుగుదేశం పార్టీకి నాయకుడికి సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తిది అని చెప్పి మొత్తం సోషల్ మీడియా అంతా తిరుగుతుంది. కాబట్టి 2 రోజుల నుంచి దాన్ని సైడ్ చేయడానికి, అంటే ఆ అంశం తెర మీదకి ఎక్కువ రాకూడదని ఇప్పుడు నేషనల్ ఛానల్స్కి, అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ ఎక్స్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒకటే కంటెంట్ పంపించారు. ఒకటే కంటెంట్ పంపించి ఆ ఒకటే కంటెంట్ని 2019-24 మధ్య కల్తీ జరిగిపోయింది, 19-24 కల్తీ అని చెప్పి కేకలేస్తా మొత్తం ఒకటే కంటెంట్ కాపీ పేస్ట్. వాళ్ళు చూసుకోకుండా ఎట్ట పెడుతున్నారు? మరి డబ్బులు పంపిస్తే పెట్టారా, ఇంకేం పెడితే పెట్టారు? అంటే అసలు ఈ గోమాతలకు సంబంధించి జరుగుతున్న దాంట్లో ప్రజల్లో డిస్కషన్ రాకూడదని సార్. ఏమేం జరుగుతుంది? తాజాగా విశాఖలో పట్టుబడిన 1.8 లక్షల కేజీల గోమాంసం. అలానే విశాఖలోనే అర్ధరాత్రి 2:30 గంటలు గోవులను రహస్యంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో పశువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేశారని పట్టుకున్నారు. అలానే అనకాపల్లిలో చారిటబుల్ ట్రస్ట్ పేరిట పశువుల అక్రమ రవాణా, హోంమంత్రి అనుచరులపై ఫిర్యాదు. గోమాంసం ఎగుమతి కేంద్రంగా ఏపీని మారుస్తున్నారని అనేక ఆరోపణలు వస్తానికి ఈ కిందయే రుజువు. ఎందుకంటే చూడండి సార్, మీకు చెబుతా, ఈ 2024 ఆగస్టు 27 తమిళనాడులో పట్టుకున్నారు సార్ 42 గోవుల్ని. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే కడప జిల్లా నుంచి వెళ్తున్నాయి. తమిళనాడులో పట్టుకున్నారు. 2024 డిసెంబర్ 17 మళ్ళీ తమిళనాడు పోలీసులు కడప నుంచి కోయంబత్తూరు వెళ్తుంటే తమిళనాడు పోలీసులు 33 గోవులను పట్టుకున్నారు. 2024 అక్టోబర్లో లావు శ్రీకృష్ణదేవరాయలు అనే ఎంపీ పల్నాడు జిల్లాలో అక్రమ రవాణా అండ్ అక్రమ సంహారం కొనసాగుతున్నట్టుగా ఫిర్యాదు చేశాడు.
సాక్షాత్ ఎంపీ, వాళ్ళ పార్టీ ఎంపీ. మన నెల్లూరు జిల్లా 2025 నవంబర్ 7న చెన్నై కోల్కతా జాతీయ రహదారి కోవూరు బైపాస్ రోడ్ జంక్షన్లో తనిఖీలు చేస్తుంటే కంటైనర్లో 15 గోవులు దొరికినాయి. మళ్ళీ 2025 నవంబర్ 8న సత్యసాయి జిల్లా గుడిబండ సంతలో ఒకే వాహనంలో 10 సంఖ్యలో ఎక్కించుకొని వెళ్తా ఉన్నారు ఆవులకు సంబంధించి. సో ఇవన్నీ దీన్ని అక్కడ ఆ ఆవులను కొని తీసుకొని వెళ్ళి ఆవులను చంపేసి మాంసం చేసి అమ్ముతున్నారు. ఇక్కడ గోవధ జరుగుతుంది. నిజంగా గోమాత ఏమిటి అపచారాలు అనేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. నిజంగా ఈయన హిందూ మత భక్తుడు ఏంటండి. ఈ పిఠాపురంలో కల్తీ జరిగితే పవన్ కళ్యాణ్ నోరు మీద పేడ. మరి విశాఖపట్నంలో చిన్న విషయం సార్, 1 కేజీ కాదు 1,89,000 కేజీలు గోమాంసం ఒకే చోట వాళ్ళు స్టోరేజ్ పెట్టి బోర్డు ఏర్పాటు చేయబడింది పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఏమైనా లింక్ లేదు. అయితే బోర్డు ఏర్పాటు చేస్తే ఇష్టం మెంబర్లు చేసుకోవచ్చు కదా, ఇంకా ఇష్టాంతిగా చేసుకోవచ్చు కదా. బోర్డు ఏర్పడితే ఎవరు వేస్తారు దాంట్లో? ఏమైనా సుప్రీంకోర్టు వేద్దా మెంబర్ని? ఇది కదా, ఏడన్నా ప్రభుత్వాలే వేస్తాయి కదా బోర్డు ఏర్పాటు చేస్తే. ఈయన కూడా ఈ సుబ్రహ్మణ్య గుప్తాని కూడా మెంబర్గా పెడతారు అందులో. గోవధతానికి సంబంధించి ఇప్పుడు ఏం సార్ ఇంత దారుణమైన ఆయన కూడా మెంబర్షిప్ మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో పెద్ద పెద్ద ప్లాంట్లు ఎలా పెట్టారో ఇప్పుడు విశాఖపట్నంలో ప్లాంట్ పెట్టారు. ఏది పెద్ద ఫ్యాక్టరీ, ఏది గోవుల్ని చంపేసి. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. నకిలీ మద్యం అన్నారు, అయిపోయింది. వీళ్ళు చేసే పాపాలన్నీ ఏం బయట పాపాలన్నింటినీ బయటకు రానియకుండా ప్రజల దృష్టి దాటి మీద మరచకుండా ఉండటానికి తీసుకుని వెళ్ళి గుడ్డగాల్చి ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయటం, టాపిక్ డైవర్షన్ చేయటం. మీరు చూసారు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఇది అంశం. బుడమేరు వరద వచ్చి విజయవాడలో అంతమంది వీళ్ళ తప్పిదం వల్ల చనిపోతే బోట్ అడ్డం వచ్చింది. మరి మొన్న కూడా వచ్చింది నెల్లూరులో బోటు. మరి అదంటే ఎవరు పెట్టారు? అది బోట్ అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కట్టింది కాదు కదా కూలిపోవడానికి. సింహాచలంలో వీళ్ళు కట్టిన గోడ లాంటిది కాదు ప్రకాశం బ్యారేజ్ అంటే. ఓ బోట్ అడ్డం పడితే చేయడానికి అంటే ప్రజల్ని ఎలా డైవర్ట్ చేస్తారనడానికి. ఇప్పుడు తిరుమలలో అనేక రకాల అపచారాలు వీళ్ళు వచ్చిన తర్వాత చూడండి. తిరుమల శ్రీవారి లైన్లో యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియో, తిరుమలలో అన్యమత పాటలు పాడుతూ రీల్స్, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో చోటు, అన్యమత గుర్తులతో కూడిన కడియం విక్రయాలు, తిరుమలలో పై అంతస్తు నుంచి పడి బాలుడు మృతి, తిరుమల ఘాట్ రోడ్లో రక్షణ కొండ ఢీకొన్న బస్సు, లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం, ఆ కొండపైన కోడిగుడ్లు పలావు, అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్లో అదుపు తప్పిన కారు బస్సు, శ్రీవారి ఆలయం అంటే బళ్ళారి ఎమ్మెల్యే హల్చల్లు, టీటీడీ పాలక మండలి సభ్యులు భూత్ పురాణం, శ్రీవారి భక్తులని మోసం చేస్తారు టీటీడీలో టికెట్లు ఇప్పిస్తామని చెప్పి, శ్రీవారి నైవేద్యం ఆలస్యం, 100కు పైగా గోవులు మృత్యుఘోష, తిరుమలలో క్యూలో ఫ్రాంక్ వీడియో, చెప్పులతో దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు, తిరుమలలో ఎంప్లాయీస్ నాన్ వెజ్ తినటం, నమాజ్ చేయటం, తిరుమలలో తొక్కిసలాట, అన్నప్రదానంలో జెర్రీ, ఇలాంటివన్నీ ఏది వీళ్ళ అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో నేను చెప్పిన కొన్ని. గోమాంసం ప్యాకింగ్ ఇది ఎంత 189 టన్నుల వేల కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పటి వరకు జరిగింది. 1.5 సంవత్సరం, 1 సంవత్సరం 8 నెలలు. అదే చెప్పాలి సార్. ఇప్పుడు ఇది ఎవరెవరికి వెళుతోంది? ఇందులో ఇతను ఒక్కడే భాగస్వామ్య, లేకపోతే ఇందులో పెద్ద రాకెట్టే ఉందా? ఇది పెద్ద మాఫియా జరుగుతోందా? ఎందుకంటే మిమ్మల్ని డైవర్ట్ చేసేయచ్చు. అధికార పార్టీ ఆరోపణ చేస్తే దానిపైనే ఉంటారు కాబట్టి సార్. ఇక్కడ అధికార పార్టీ అండ లేకుండా ఎవడైనా మొలకల చెరువులో ప్లాంట్ పెట్టగలుగుతాడా? ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ పెట్టగలుగుతాడా? కల్తీ మధ్య ఎవడైనా వైన్ షాపులకు సప్లై చేయగలుగుతాడా? అధికార పార్టీ అండ లేకపోతే. అలానే ఇప్పుడు ఆవులు గోవులకు సంబంధించిన దాంట్లో 1,89,000 కేజీల గోమాంసం అక్కడ లభ్యమైందంటే అది ఎంత పెద్ద గోడౌను. మరి అది ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని కళ్ళుగప్పు చేయలేరు కదా. సో అక్కడ ఉన్న అధికారులకి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. కానీ మరి అది ఏ విధంగా ఎలా బయటకు వచ్చిందో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఇతను మీకేమైనా పరిచయం ఉన్నాడా ఈ విశాఖలో? టీడీపీ సుబ్రహ్మణ్య గుప్తా గౌతమ్ అంటే ఇది మాకెందుకు పరిచయం ఉంటారు? సుబ్రహ్మణ్య గుప్తా ఎప్పుడన్నా కాల్ చేయడం కానీ మీకు మెసేజ్ చేయడం కానీ అంటే మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు సార్, మీ పైన కేసు పెడతారు. ఇదంతా మీరే చేశారని కేసు పెట్టేసి లోపలే. కాదు అక్కడ విశాఖపట్నంలో ఉన్న ఎలక్ట్ అవ్వాలి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు విశాఖపట్నం సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి. సో ఇప్పుడు మా ఏరియాలో జరిగితే పెడతారు. ఇప్పుడు ఇతను ఫోటోలు ఏమైనా మార్ఫింగ్ చేసి మీ వైసీపీ నాయకులు ఎక్కడన్నా దిగి ఉంటే వైసీపీ వాళ్ళు కుట్రా, లేదంటే ఇప్పుడు చూడండి పెళ్లిలో జోగి రమేష్ గారు పెళ్లిలోనో ఏదైనా ఫంక్షన్ లోనో ఆయనతో 100,000 మంది దిగి ఉంటారు. దాంట్లో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో కూర్చున్నట్టుగా కూడా ఉంది. అప్పుడే వచ్చి ఫోటో దిగడానికి అది చూపించేది ఫోటో ఉంది కాబట్టి ఇది జోగి రమేష్ గారు. లేదంటే మీ పార్టీ నాయకులు అలర్ట్ చేశారు అంటే కొద్దిగా ఆయన మీద ఏమన్నా తీసుకొని మళ్ళీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేపిస్తారేమో. అంతకుముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించారు కదా జనార్దన్ రావు. సెల్ఫీ వీడియో ఇప్పుడు అదే మాకు అన్ని వైసీపీ చెప్పింది అని చెప్పి సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించిన చెప్తారు సార్. వాళ్ళు చెప్పినా ఆశ్చర్యం లేదు. వాళ్ళకి ఎంత దిగజారిపోయారంటే ఇంతకంటే దిగజారలేన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ పార్టీ వాళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. నిజంగా
దేవుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు సార్. ఇంకా మారతారు అని అర్థం ఇలా పాపం పండిద్ది ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఎందుకంటే పవిత్రమైనటువంటి లడ్డు సార్, 310 సంవత్సరాల నుంచి దేవుడికి నైవేద్యంగా పెడుతున్న లడ్డుని ఒకళ్ళేమో జంతువుల కొవ్వు, ఒకళ్ళేమో పంది కొవ్వు, ఒకళ్ళేమో అన్ని కొవ్వులు, ఒకళ్ళేమో మా పార్టీలో ఒక నాయకురాల కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగితే దేవుడు వీళ్ళని చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు సార్. వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుతున్నారు. వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగారు. వెంకటేశ్వర స్వామిని లాగారు. ఖచ్చితంగా దానికి తగినటువంటి పాపం వీళ్ళు అనుభవించక తప్పదు. వీళ్ళకి అసలు పాప బిద్దు కూడా లేదు సార్. వీళ్ళు మొహాలు చూస్తుంటే విధంగా అరే ఇంత మాటలు మాట్లాడామే, జంతువుల కొవ్వని మాట్లాడాము, అసలు ఎలా మాట్లాడాము, అరే వెంకటేశ్వర స్వామిని అని చెప్పి ఇప్పటికీ వాళ్ళ దగ్గర పాప బిద్దు కనపట్ల. ఇన్ని రకాల అపచారాలు రోజు జరుగుతూ ఉంటే ఒక్కళ్ళకు కూడా పాప బిద్దు లేదు అంటే మనం ఏం చేయలేదు దేవుడు అనేటటువంటి లెక్కకి వెళ్ళిపోయారంటే అది ఎంత అహంకారం, ఎంత నిజంగా కొవ్వని ఎవడన్నా మాట్లాడతాడండి ఎక్కడన్నా? అసలు ఇన్ని టెస్టులు నేను ఇందా చెప్పాను, 3 రకాల టెస్టులు. దాన్ని చేసిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకుంటారు. అయితే అది కూడా ఏది మళ్ళీ వాళ్ళ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ రిపోర్ట్ కూడా ఎన్డీటీవీది ఏది, వాళ్ళ జంతువులు కోవని ఎక్కడా చెప్పాలి. 2 మా ల్యాబ్ అనేది ఖచ్చితంగా ఇచ్చిందని మేము నిర్ధారించడానికి లేదు అని చెప్పారు. మరి 2వ ల్యాబ్కి ఎందుకు పంపించలేదు వీళ్ళు టెస్ట్కి? సో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా తగిన శిక్ష అనుభవించక తప్పదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.